ప్రతి నెల 1న వేతనాలు అందేలా చూస్తున్నాం. జూన్ 1లోగా ఆరోగ్య భద్రతా కార్డులు ఇస్తాం. రిపోర్టు ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం అన్న సీఎం రేవంత్. పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు పరామర్శ. ఇటీవలే డిప్యూటీ సీఎం కి సర్జరీ. తగిన విశ్రాంతి తీసుకోవాలని సీఎం సూచన. నీటిపారుదల శాఖ అధికారులతో ఉత్తమ్ సమీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు పునరుద్ధరించాలి. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశం. తక్షణమే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. నిరుద్యోగులతో సచివాలయాన్ని ముట్టడిస్తామన్న హరీష్. హ్యామ్ రోడ్లపై హరీష్ విమర్శలు సరికాదు. టెండర్లు పూర్తి కాకుండానే ఆరోపణలు విడ్డూరం. అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకపోతున్నారన్న సీతక్క. రేపు శంకుస్థాపన జరుగుతోంది. 8 నెలల్లోనే రామాలయం నిర్మిస్తాం. భక్తులందరూ రావాలన్న రఘురామకృష్ణరాజు. వివాదమంతా రఘురామ చుట్టే తిరుగుతోంది. చంద్రబాబు దృష్టికి తీసుకువెళతా. ఆకివీడు రామాలయంపై మందకృష్ణ కమెంట్స్. కూటమి పాలనలో పబ్లిసిటీ ఫుల్, పనితనం నిల్. రాజధానిలో కరప్షన్ ఆకాశాన్నంటుతోంది. అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదన్న విడుదల రజని. వారార్ మీద ప్రమాదాలపై డీజీపీ సమీక్ష. త్వరలో ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ సేఫ్టీ బ్యూరో వాహనాల వేగ నియంత్రణపై దృష్టి పెట్టాలని ఆదేశం. రేవంత్ కు హైడ్రా 4th సిటీనే కనిపిస్తోందా? తెలంగాణ ప్రజలు కనిపించడం లేదా? కేసీఆర్ రావాలని ప్రజలు అంటున్నారన్న జీవన్ రెడ్డి. 10న పెరెడ్ గ్రౌండ్ లో మోదీ సభ. 2028 ఎన్నికలకి ఈ సభ నాంది కానుంది. కేసీఆర్, రేవంత్ కి వణుకు మొదలవుతుందన్న అరవింద్. సల్కం చెరువులోని ఫాతిమా కాలేజీపై విచారిస్తున్నాం. నివాస గృహాల జోలికి హైడ్రా వెళ్లడం లేదు. ఇప్పటి వరకు 2000 ఎకరాలు కాపాడామన్న రంగనాథ్. కేసీఆర్ పై మాట్లాడి కవిత విలువల్ని కోల్పోయారు. రాజకీయంగా కేసీఆర్ అనేక అవకాశాలు ఇచ్చారు. కవిత నిలుపుకోలేకపోయారన్న వివేకానంద. కేసీఆర్, కేటీఆర్ జోలికి వస్తే కబడ్దార్. సలహాదారు కావాలని చూస్తున్నారు. కడియం శ్రీహరిపై రాజయ్య మండిపాటు. ప్రతి ధాన్యం గింజని కొనుగోలు చేయాలి. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ రైతుల పక్షాన ఉంటుందన్న జోగు రామన్న. ఐబీస్ మీడియా అవార్డుల ప్రదానం. టీవీ9 కి పలు విభాగాల్లో అవార్డులు అందజేసిన మంత్రి శ్రీధర్ బాబు. సచివాలయానికి సీఎం ఎందుకు రావడం లేదు? గత ప్రభుత్వం చేసిన తప్పులే ఈ ప్రభుత్వం చేస్తోంది. బీజేపీతో పోరాటం ఉంటుందన్న కవిత. చిత్తూరు కార్వేటి నగరంలో అకాల వర్షం. నేల రాలిన మామిడి, ఆందోళనలో రైతులు. తిరుపతిలో ఈదురుగాలులకి నేల కొరిగిన చెట్లు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. బీమా రంగంలో 100% ఎఫ్డీఐకి ఓకే. ఎల్ఐసిలో 20% వరకు అనుమతి. లడఖ్ లో ఎండల తీవ్రత. అడవిలో చెలరేగిన కార్చిచ్చు. మంటల్ని అదుపు చేసిన సైన్యం. కమర్షియల్ గ్యాస్ ధర పెంపుపై నిరసనలు. కేరళ పాలక్వాడ్లో వ్యాపారుల ఆందోళన. గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్. జూన్ 12 నుంచి మహిళల T20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ. కెప్టెన్ హర్మన్ ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మందాన.